ఇక ప్రశాంత్ కిషోర్ రాజకీయాల్లో ఈయన పేరు తెలియని వారంటూ ఎవరు లేరు అని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు. దేశ రాజకీయాల్లో ఆల్మోస్ట్ అన్ని పార్టీలతో పనిచేయడమే కాకుండా ఆయా పార్టీలకు అధికార పీఠం దక్కేలా చేయడంలో కీ రోల్ ప్లే చేసిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ మళ్ళీ ఇప్పుడు ఏపీలో దర్శనమిచ్చారు. ఆయన పీకే ఏపీలో అడుగు పెట్టడం తెలుగు తమ్ముళ్లకు ఆనందాన్ని అందిస్తూ ఉంటే అధికార వైసీపీకి మాత్రం పెద్ద జలకని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సైకిల్ ఎక్కేశారు. గన్నవరం విమానాశ్రయంలో లోకేష్తో కలిసి ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్షమవడంతో అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ ఒకే కారులో ఉండవల్లి నివాసానికి వెళ్లడం, ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ కావడంతో రాబోయే ఎన్నికల్లో పీకే తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నట్లు క్లారిటీ వచ్చేసింది. ఇక పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నారా చంద్రబాబు నాయుడిని కలవడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. సుమారు 3 గంటల పాటు వీరిద్దరి మధ్య భేటీ కొనసాగినట్టు తెలుస్తుంది. గతంలో వైసీపీకి తను పనిచేశారు. ఇక 2019 ఎన్నికల్లో ఇప్పుడు వైసీపీలో ఉన్న లోటుపాట్లు ప్రశాంత్ కిషోర్కి చాలా స్పష్టంగా తెలుసు. గెలుపు ఓటములకు సంబంధించి పూర్తి అవగాహన అయితే ప్రశాంత్ కిషోర్కి ఉందని చెప్పొచ్చు. అలాగే ప్రశాంత్ కిషోర్ దూరంగా ఉన్నప్పటికీ కూడా గత కొంతకాలంగా వైసీపీకి అయితే తను దూరంగా ఉంటున్నారు. దూరంగా ఉన్నా కూడా తన టీం అయితే వైసీపీకి వర్క్ చేస్తుంది. కానీ ఇప్పుడు టీడీపీ అధినాయకుడు చంద్రబాబు నాయుడుతో కలవటం, భేటీ అవ్వడం, అలాగే సర్వేస్కు సంబంధించి ఒక డీల్కి వచ్చినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ను మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, గన్నవరం విమానాశ్రయం నుంచి ఏదైతే వచ్చారో ప్రత్యేక విమానంలోనే లోకేష్ తో కలిసి ఆయన తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే ఈ అంశానికి సంబంధించి మీడియా గన్నవరం ఎయిర్పోర్ట్ లోని ప్రశాంత్ కిషోర్ ని అడగడం జరిగింది. ఆయన స్పందించారు. ఒక సీనియర్ నాయకుడిగా చంద్రబాబుని మర్యాదగా కలిశాను, ఎందుకు మీడియా అంత ఎగ్జైట్ అవుతుంది అనేది మాత్రం ఆయన ఎదురు ప్రశ్న వేశారు. జస్ట్ మర్యాదపూర్వ భేటీగా ఆయన చెప్పినా సరే దీని వెనకాల రాబోయే ఎన్నికల వ్యూహాలో భాగంగానే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు భేటీ అయినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికల్లోని ఖచ్చితంగా ఓడగొట్టేందుకు అన్ని అస్త్రాలను, అన్ని ప్రయోగాలను పొదును పెట్టి వదులుతున్న తెలుగుదేశం పార్టీ గతంలోనే జనసేనతో జతకట్టింది. తాజాగా వ్యూహకర్తగా అంటే కీలక వ్యూహకర్తగా ఉన్న, రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ తో భేటీ అవడంతోనే ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లోని తీవ్ర చర్చకు దారితీసింది. ప్రధానంగా ఏదైతే ఉందో 2019 ఎన్నికల్లోని వైసీపీ అధికారాలు రావటానికి కీ రోల్ పోషించిన ప్రశాంత్ కిషోర్ పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 151 సీట్లు గెలవటానికి పెద్ద ఎత్తున స్కెచ్ వేశారు. ఆ తర్వాత అది పూర్తిగా సత్వరితాలు సాధించింది. అయితే 2019 ఎన్నికల తర్వాత జగన్ తో కలిసి కొన్ని సంవత్సరాలు కలిసినట్టు ఉన్నా సరే ఆ తర్వాత గ్యాప్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ కి సంబంధించిన టీం ఐపాక్ టీమ్ ఇటు వైసీపీతో పాటు అధికార ప్రభుత్వానికి పనిచేస్తూ ఉంది. ఇందుకు సంబంధించి విజయవాడలో ఒక కార్యాలయం కూడా ఏర్పాటు చేస్తుంది. అయితే తాజాగా ఐపాక్ టీమ్ కి సంబంధించి నడిపించే వ్యక్తిగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలతోని కలిసి గన్నవరం విమానాశ్రయంలోని ప్రత్యక్షమవుతాం, అందులో లోకేష్ తో కలిసి ప్రత్యక్షమవుతాం. ఆ తర్వాత ఒకే కారులో వెళ్లి చంద్రబాబుతో భేటీ అవడంతో ఒక్కసారిగా పరిస్థితులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారి అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అంటే గతంలోనే ఈ భేటీ జరిగినట్లుగా మనకు సమాచారం అందుతుంది. గతంలోని చంద్రబాబు అరెస్టుతోని లోకేష్ ఢిల్లీ వెళ్ళటం, ఢిల్లీలోని న్యాయ నిపుణుల మంత్రాలు చేసిన తరుణంలోని అప్పట్లోనే ప్రశాంత్ కిషోర్ ని ఆయన కలిసి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అందు కొనసాగింపుగానే ప్రస్తుతం చంద్రబాబుతో భేటీ అయినట్లుగా తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా రాజకీయ ముఖ చిత్రం, ఏపీ రాజకీయ ముఖ చిత్రం మొత్తం మారబోతుంది. వ్యూహాలు కూడా మారుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే గన్నవరం విమానాశ్రయం నుంచి లోకేష్ తో వచ్చిన
ప్రశాంత్ కిషోర్ కొద్దిసేపటి క్రితం ఆయనతో కలిసి ఢిల్లీ పయనమయ్యారు. అయితే ఒక డీల్ మాత్రం వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాబిన్ హుడ్ టీం పనిచేస్తుంది గత కొన్ని సంవత్సరాల నుంచి. దానికి తోడుగా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కనబడుతుంది. మరింత వ్యూహాలు ఇప్పుడు ఏపీలోని తెలుగుదేశం పార్టీ పొదిలిపెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలోని చూడాలి ఈ పరిస్థితి, ఈ భేటీలో ఎటువంటి అంశాలు వచ్చాయి, రానున్న రోజులు ఏ విధంగా పనిచేస్తారు దానికి కూడా రేపటి క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన హైదరాబాద్ తిరిగి ప్రయాణమయ్యారు.